నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరో మారని. అయినా కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే అట్లీస్ట్ నేను ట్రై చేశానని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాలో కలగడానికి. ఇంకా మ్యాటర్లోకి వస్తే ఈ రోజు ఇండిపెండెన్స్ డే. ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఫ్రీడమ్ కోసం కష్టపడిన వాళ్ళందరూ ఇప్పటి జనరేషన్ చూస్తే వీళ్ళ కోసం వీళ్ళకి ఫ్రీడమ్ తీసుకురావడానికి మేము ఎంత కష్టపడింది అని చాలా బాధపడతారు. ఎందుకంటే బయట చూస్తే మొత్తం ఒక జనరేషన్ అంతా ఎలా ఉందంటే సినిమా వల్ల సోషల్ మీడియా వల్ల పాడైపోయి లవ్వులు అంటూ అమ్మాయిలు అంటూ సిగరెట్లు అంటూ మందులు అంటూ హీరోలు అంటూ క్రికెటర్లు అంటూ ఫ్యాన్ ఓవర్లు అంటూ అవి అనుకుంటూ మొత్తం వాళ్ళ ఫ్యూచర్ గురించి ఒక ఐడియా లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలా ఉన్నారు. మళ్ళీ ఇలాంటి నిజాలు మాట్లాడితే మనకు నచ్చవు, వెంటనే స్క్రోల్ చేసేస్తాం. చూసేవాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు స్క్రోల్ చేసేస్తారు. నేను చెప్పాలనుకున్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, నిన్ను చిన్నప్పటి నుంచి అంత కష్టపడి పెంచి చదివించి అంత చేస్తున్న మీ ఫాదర్ని హీరోలో చూడరు కానీ ఆడెవడో యాక్టర్ ఏదో సినిమాలో యాడ్ చేశాడని చెప్పి ఆయన హీరోని చేస్తారు. అసలు ఆడికి మీరు ఉన్నారని కూడా తెలియదు. అలాంటి వాళ్ళ కోసం ఫ్యాన్ అవర్స్ అని అయ్యని ఇవని మీ టైం వేస్ట్ చేసుకుంటూ ఇదంతా మాట్లాడితే మళ్ళీ ఇవన్నీ నచ్చవు. మనకి ఎక్కువ మాట్లాడుతుంటే ఏంట్రా బాబు వీడు అనిపిస్తుంది ఇలాంటివన్నీ మాట్లాడితే. మనకి ఫ్రీడమ్ తేడానికి ఎంతో మంది ఎన్నో కష్టపడ్డారు. ఆ ఫ్రీడమ్ను వేస్ట్ చేయొద్దు, దాన్ని ఎలా వాడాలో అలా వాడండి. నేనేమన్నా ఎక్కువగా మాట్లాడాను అనిపించుంటే క్షమించండి. సో ఈ రోజుకి ఇంత, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.